నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. కడప జిల్లాలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో మంగళం నుంచి 3 రోజుల పాటు మహానాడు నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేస్తోందని, మహానాడులో రాష్ట్ర అభివృద్ధికి పలు తీర్మానాలు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంసిద్ధంగా ఉన్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తిరుపతి నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు గొల్లా నరసింహయాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. నందమూరి తారక రామారావు వ్యవస్థాపక అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా మే 28 పుట్టినరోజు సందర్భంగా ఆనవాయితీగా కూడా మహానాడు పండుగ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పండుగే కాకుండా తెలుగు వారందరికి కూడా పండుగ రోజు 28 ఆయన పుట్టినరోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఏదైతే నియోజకవర్గాల స్థాయిలో కూడా మహానాడు నిర్వహించుకోవడం, తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా మహానాడు కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పార్లమెంటు స్థాయి మహానాడు కార్యక్రమాన్ని కూడా తిరుపతిలో విజయవంతంగా కూడా చేసుకోవడం, దాంట్లో కూడా అనేకమైన తిరుపతికి సంబంధించి చూస్తే అనేకమైన తీర్మానాలు చేసి కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గ స్థాయి కానీ పార్లమెంటు స్థాయి కానీ ఆ యొక్క పరిస్థితులు అక్కడున్న ప్రజలు కోరుకున్న విధంగా ఏ విధంగా పరిపాలన అందివ్వాలనే దిశగా రాష్ట్ర మహానాడులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు పంపించి తద్వారా అవన్నీ కూడా మహానాడులో ప్రధానమైన అంశాలు చర్చించి రాబో రోజుల్లో ముఖ్యంగా ఈ విభజనైన ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు పెట్టుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కానీ అదేవిధంగా మంత్రులందరూ కూడా అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరూ కూడా మంత్రులందరూ కూడా అక్కడ పర్యటనలు చేసి ఆ ఏర్పాట్లన్నీ కూడా భోజన సదుపాయాలు కానీ వసతి సదుపాయాలు కానీ అదేవిధంగా ఏ తీర్మానాలు చేయాలనో నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య నేతలతో కూడా తీర్మానాలు ప్రవేశపెట్టే దానిపైన చర్చించి ఒక నిర్ణయానికి రావడం, ఇవన్నీ కూడా మహానాడులో రాబో తరాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయాలు నెరవేర్చే దిశగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు 3 రోజులు కూడా ఈ పండుగని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున కూడా ఆహ్వానం తెలుపుతూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి నందమూరి తారక రామారావు అభిమానులు కానీ పార్టీ అభిమానులు కానీ పార్టీలో మెంబర్స్ కానీ అందరూ కూడా విజయవంతం చేయాలని 2 రోజుల ప్రతినిధుల సభ 27, 28 సభ ఉంటాయి. 2 రోజులు కూడా చర్చా కార్యక్రమం అవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం, ఆమోదాలు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 3వ రోజు 29 భారీ ఎత్తున కూడా బహిరంగ సభకు 5 లక్షల మంది పైచీలకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొనే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ రాబోతూ ఉన్నారు.